అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల వరకు మనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండెను. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల విత్కారములు జగడములను పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరి దాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకుందురేమోనని ప్రభు యొక్క దాసుడును అట్టి వారికి సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. దయదొచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క 2021 సంవత్సరము జనవరి మాసము 5వ తారీఖున తండ్రి మీరు మాకు ఇచ్చిన పరిచర్య క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా మొట్టమొదటి నాయన స్టాఫ్ మీటింగు ఈ దినము ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో మీ దాసులు తండ్రి ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా తండ్రి మీ యొక్క స్టాఫ్ మీటింగ్లో వారు పాల్గొని ఉంటుండగా మా అందరితో ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమునైనా మీరు మాతో ఏం మాట్లాడై ఉన్నాలో తండ్రి, మా జీవితాల్లో మేము ఎక్కడ సరిదిద్దబడాలో, ఏ పరిస్థితుల్లో మేము మార్పు చెందాలో, ఎలాంటి పరిస్థితుల్లో మీ పరిచర్య మేము చేయాలో వాటన్నిటిలో ఉన్న సూక్ష్మమైన అతి విలువైన సత్యాలు కలిగిన మీ మాటలతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి మీ యొక్క మాట, మీ యొక్క వాక్యము వెల్లడగు తోడిన వెలుగు కలుగును కాక మీ సెలవిచ్చావు తండ్రి. మరి ముఖ్యంగా మీ దాసులుగా మేము ఉన్నాం, మీ పరిచారకులుగా మేము ఉన్నాం నాయనా. మీ గొప్ప ఇంటిలో, మీ గొప్ప మందిరములో తండ్రి పరిచారకులుగా ఉన్నాం తండ్రి. మీ యొక్క నామ మహిమ ఘనతకు చెల్లించే విధముగా మా పరిచయం ఉండటానికి, మీ నామాన్ని మహింపరిచి నన్ను తుదిముట్టించటానికి, పరలోక రాజ్యంలో మాతో పాటు అనేక మంది వారసులుగా చేర్చడానికి మీ దాసులైన మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయనా. ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు ప్రభువా హెచ్చరికతో కూడిన తండ్రి వాక్యాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. మేము సరిదిద్దబట్టడానికి, మీ వాక్యములో తండ్రి నాటబట్టడానికి, అది బహు విస్తారమైన గొప్ప వృక్షంగా మార్పు చెంది అనేక మంది నాయన ఆ యొక్క కొమ్మల చాటున, ఆ యొక్క చెట్టు నీడలో ప్రభువా తండ్రి సేద తీర్చబట్టడానికి ప్రభువా అటువంటి చెట్టుగా మీరు మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన, ఈ సమయంలో దూర ప్రాంతం ప్రయాణమే వచ్చిన దాసులను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ఆన్లైన్లో మీ యొక్క వాక్యాన్ని వింటున్నా, ఈ స్టాఫ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి దాసుని కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తూ మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేడ అడుగుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని దాసులకు యేసు క్రీస్తు నామములో మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాం. మనం చదివిన ఈ 2వ తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు దేవుని సేవకుడైన కాపరి అయిన తిమోతి గారికి మాటలు రాస్తున్నాడు. తిమోతి గారు ఎఫెసు సంఘంలో సేవకుడుగా సేవ పరిచర్య చేస్తున్నాడు. తిమోతి పరిచర్యలో తిమోతి గారు అనేకమైన ఆటంకాల గుండా, అభ్యంతరాల గుండా అతడు ఎఫెసు సంఘంలో పరిచర్య చేయడం అనేది మనము చూస్తున్నామండి. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, తప్పుడు బోధ మంచి నడవడిని పాడు చేస్తుంది అనేది ఒక వ్యక్తి చెప్పిన మాట. పౌలు గారు ఈ వాక్య భాగములో ఒక ముఖ్యమైన పాత్ర గురించి ఆయన రాస్తున్నాడండి. కొన్ని పాత్రలు
కొన్ని పాత్రల గురించి రాస్తున్నాడు. 20వ వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారపు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. పౌలు గారు ఏమంటున్నారంటే దేవుని ఇంటిలో, ఇది గొప్ప ఇల్లు అనగా దేవుని సంఘం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని ఇంటిలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఇన్ ఎవ్రీ చర్చ్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్. ఒకటి దేవుణ్ణి గణపరిచేవారు, రెండోది దేవుని నామాన్ని అవమానపరిచేవారు. దేవుని నామాన్ని గణపరిచేవారు, దేవుని నామాన్ని అవమానపరిచేవారు. కొందరు దేవుని ఘనత కొరకు వాడబడేవారుగా ఉంటారు, మరికొందరు దేవుని యొక్క నామాన్ని పాడు చేసేవారుగా ఉంటారండి. మనం చూసినప్పుడు మన యొక్క గృహాల్లో మనం నిత్యం వాడే వస్తువులు ఉంటాయి, అప్పుడప్పుడు వాడే వస్తువులు ఉంటాయండి. ఈ వచనంలో పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని తిమోతి గారికి తెలియపరుస్తున్నాడు. నిజమైన పరిచారకుల గురించి, అటువలే అబద్ధపు పరిచారకుల గురించి ఆ వ్యత్యాసాన్ని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నాడు. పౌలు గారు ఈ పత్రిక రాయడానికి ఉన్న ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు, ఎఫెసు సంఘంలో 2 వ్యక్తులు సంఘంలో తప్పుడు సిద్ధాంతం కలిగిన బోధలు బోధిస్తున్నారు. ఆ 2 ఎవరంటే హుమేనియు అలాగే పిలేతు అను 2. వారు ఏం చేస్తున్నారంటే సంఘములో అపోస్తులు బోధించని బోధను, యేసుక్రీస్తు వారు బోధించని బోధను వారు సంఘంలో బోధిస్తూ సంఘంలో విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన నియమాల ప్రకారంగా, ఆచార ప్రకారంగా భక్తిలో జీవించేవారుగా వారిని మార్చివేస్తున్నారు. అనగా కృప ద్వారా మనిషి రక్షించబడతాడనే సత్యాన్ని విసర్జించి నియమాల ప్రకారంగా మాత్రమే వ్యక్తులు రక్షించబడతారు అనే సిద్ధాంతాన్ని వారు తీసుకొని వస్తున్నారు. ఆ మాటను మనం చూసినప్పుడు మొదటి తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా ఈ మాటను ఆయన తెలియపరుస్తున్నాడండి. మొదటి తిమోతి రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడు చూద్దామండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. నా కుమారుడవైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనియును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకే వీరిని సాతానుకు అప్పగించి తిని. ఇక్కడ మనం చూసినప్పుడు హుమేనియు, అలెగ్జాండరు అలాగే ఫిలేతు అనే వ్యక్తులు వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క పరిచర్ను వారు పాడు చేసే పరిస్థితుల్లో ఇక్కడ పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకులారా, 3వ వచనంలో నేను మాసిదోనికు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగిన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరు ఆజ్ఞాపించుటకై నీ ఎఫెసులో నిలిచుండవని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు తిమోతితో, తిమోతి ఇదిగో సంఘములో సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు, వాక్యానికి వ్యతిరేకమైన బోధ చేయొద్దు, కల్పనా కథలు బోధించొద్దు, మితములేని వంశావళులను బోధించొద్దు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కలిగిన వాటిని బోధించాలి, కానీ వివాదముతో సంబంధము కలిగిన వాటిని నీవు బోధించకూడదు, వాటిని లక్ష్య పెట్టకూడదు అని నిన్ను ఆజ్ఞాపించి నిన్ను ఎఫెసులో ఉంచాను అని పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకులారా, మనము దేవుని యొక్క పరిచర్యలో నమ్మకమైన వారుగా ఉండాలి. దేవుని పరిచర్యలో నమ్మకమైన వారుగా మనం ఎలా ఉండగలం? హౌ వీ క్యాన్ బి ట్రస్ట్ఫుల్, హౌ వీ క్యాన్ బి ఫెయిత్ఫుల్. దేవుని వాక్యములో చెప్పబడిన విషయాలు మనం తెలుసుకోవాలండి. దేవుడు ఈ 2 రకాల బోధకులను సంఘములో పెట్టాడా? లేదు, దేవుడు పెట్టలేదండి. దేవుడు పెట్టలేదు. పౌలు తిమోతికి ఘనతకైన పాత్రగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
తిమోతి అన్నాడు, తిమోతి నీవైతే అలాంటి కల్పనా కథలు, అలాంటి మితములు కలిగిన బోధ, అలాంటి సంశయములతో కూడిన బోధ, అలాంటి నియమానుసారమైన బోధ నువ్వు చెయ్యొద్దు అని నిన్ను హెచ్చరిస్తున్నానని పౌలు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని దాసులారా, ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ పరిశుద్ధమైన ఘనతకైన పాత్రగా ఉండాలని పౌలు చెప్తున్నాడండి. ఘనతకైన పాత్రగా ఉండాలి, ఘనతకైన పాత్రగా ఉండాలి, అర్హమైన పాత్రగా ఉండాలి. తిమోతితో పౌలు గారు ఏమంటున్నారంటే, నీవు నీ యొక్క వాక్యమును నువ్వు సరిగా పరిశీలించుకోవాలని బోధిస్తున్నాడండి. యూ నీడ్ టు జస్టిఫై యువర్ టీచింగ్. You need to justify your teaching. Paul is telling to Timothy that you need to be justified your teaching. మీరు బోధించే బోధ చాలా శుభ్రంగా ఉండాలంటున్నాడండి. ఇట్ హ్యాస్ టు బి బిబ్లికల్. ఇట్ హ్యాస్ టు బి బిబ్లికల్. కొందరు పరిచర్ను దేవుని యొక్క చిత్త ప్రకారంగా కాకుండా మానవ సంబంధమైన సిద్ధాంతాలతో పరిచర్య చేసేవారుగా ఉంటారు. ప్రియమైన దేవుని సేవకులారా, ప్రదేవుని జనాంగమా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎఫెసు సంఘం మనం చూస్తున్నాం, కొరింథీ సంఘాన్ని మనం చూస్తున్నాం, ఫిలిప్పీ సంఘాన్ని మనం చూస్తున్నాం, ఎఫెసు సంఘం, కొలసీ సంఘాలు, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నామండి. అయితే ఇప్పుడు ఆ సంఘాలు ఎక్కడున్నాయి? ఎఫెసు సంఘం కావచ్చు, కొలసీ సంఘము, కొరింథీ సంఘము, ఈ సంఘాలు ఇప్పుడు లేవు. మనం బైబిల్ చెప్పుకోవడానికి చదువుకోవడానికి సంఘాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ సంఘాలు లేవండి. ఆ సంఘాలు ఏమైపోయాయి? ఆ సంఘాలు ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు అవి అన్యదేశ రాజుల యొక్క పరిపాలనలో ఉన్నాయి. మనం చూసి యెరూషలేం ప్రాంతం చూసుకుందాం. యెరూషలేం ప్రాంతం ఎవరి చేతిలో ఉంది? ముస్లిం చేతిలో ఉంది. ఆ దినాల్లో దేవుని యొక్క మందిరముగా కట్టబడిన అనేకమైన సంఘాలు, 7 సంఘాలు ఉంటాయి. ఈ భూలోకంలో 7 రకాల సంఘాలు ఉంటాయండి. ఆ సంఘంలో మన సంఘం ఎక్కడుందో ఒకసారి ఆలోచిద్దాం. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకానికి చేరడు. ట్రై టు అండర్స్టాండ్, నాట్ ఎవ్రీ వన్ విల్ గో టు హెవెన్. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకానికి చేరడు. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో వారసులుగా చేయబడతారు. ప్రభువా, నేను మీ నామమున అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, సువార్త ప్రకటించలేదా, కరపత్రకు పంచలేదా, వాక్యం బోధించలేదా, నీ నామమున మరి అనాథులకు మేము ఆహారం పెట్టలేదా, ప్యాకెట్లు పంచలేదా? ప్రభు అంటాడు, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ యు ఆర్. ఇది చాలా ఖండితమైన మాట అండి. ఇది చాలా ఖండితమైన మాట. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సంఘమా, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని సంఘాలుగా చెప్పబడిన అవన్నీ కూడా నేడు మనం ఈ లోకంలో మనం చూడలేకపోతున్నాం. వి కెనాట్ సీ దెమ్. అపోస్తుల కార్యాల్లో మనం చూసిన సంఘాలు, కొత్త నిబంధనలో మనం చూసిన సంఘాలు, అక్కడున్న విశ్వాసులు సహనంతో, ప్రేమతో, ఉత్సాహంతో దేవుని పరిచర్యను ప్రకాశవంతంగా వెలిగించిన దేవుని బిడ్డలు కట్టిన సంఘాలు ఎక్కడున్నాయి? సంఘాలు ఇప్పుడు మనం చూడలేమండి. We cannot see those churches. ఆంతియోగ సంఘం ఎక్కడుంది? లేదు. ఇప్పుడు ఆంతియోగ పట్టణానికి వెళ్తే ఆంతియోగలో సంఘం లేదు. ఎఫెసు సంఘానికి వెళ్తే ఎఫెసు సంఘంలో సంఘం లేదు. కొరింథీలో సంఘం లేదు. కేవలం శిథిలాలు మాత్రమే ఉంటాయి. అక్కడ గోడలు మాత్రమే ఉంటాయి. ఒక విషయం అర్థం చేసుకోండి, మనం ఇప్పుడు సంఘాలు కడుతున్నాం. ఈ కట్టబడిన సంఘాలు ఎంతకాలం ఉంటాయి? వాట్ యు థింక్ సో? ఇప్పుడు మీరు కట్టిన సంఘాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? క్వశ్చన్ మార్క్. మీరు బతికే వరకు ఉంటాయేమో, మీరు చనిపోయిన తర్వాత అంటే మనం పరిచర్య మన బతుకు కోసం చేస్తున్నామా? Are we doing ministry for our stomach? Are we doing ministry for the sake of the people? మనుషుల కోసం సేవ చేస్తున్నామా? జీవనోపాధి కోసం సేవ చేస్తున్నామా? ఏదో బతకాలని సేవ చేస్తున్నామా?
దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఒక ఉద్దేశం ఉంది. దేర్ ఈజ్ అ పర్పస్. దేవునికి ఒక ప్రణాళిక ఉందండి, దేవునికి ఒక ఉద్దేశం ఉందండి, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆలోచన ప్రకారంగా మన దేవుని పరిచర్లో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలా సంఘాలు కనుమరుగైపోయాయి. మొదటి శతాబ్ద కాలంలో ప్రారంభించిన చాలా సంఘాలు కనుమరుగైపోయాయి. ఎందుకంటే వారు దేవుని వాక్య ప్రకారంగా జీవించలేదు. ఈవెన్ ఫస్ట్ సెంచరీ చర్చ్, దేర్ ఆర్ మెనీ చర్చెస్, వి కెనాట్ ఫైండ్ దోస్ చర్చెస్ నౌ. ఇప్పుడు కూడా సంఘాలు మనం చూడమండి. కారణం ఏంటంటే వారు మొదటి ప్రేమను విడిచారంటాడండి. మనం బైబిల్లో చూసినప్పుడు ప్రకటన గ్రంథము 3:17 మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 3:17 ప్రకటన గ్రంథం 3:17 చదవండి అయితే. నీవు దౌర్భాగ్యుడవును. ఎవరితో అన్నాడు తెలిసే మాట? సంఘంతో అన్నాడండి. లవోదిక సంఘంతో అంటున్నాడు. లవోదిక సంఘంతో అంటున్నాడు దేవుడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడనువు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. చూడండి దేవుడు ఏమన్నా అంటే, నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు అని నువ్వు ఉన్నావని ఎరుగక నువ్వేమనుకుంటున్నావంటే, నీ ధనవంతుని, నాకేంటి నీతిమంతుని, భక్తిపరుణ్ణి, నేను గొప్పవాణ్ణి అని నీకు నువ్వు అనుకుంటున్నావు అంటున్నాడు. దినాల్లో చాలా మంది చాలా సంఘాలు ఏమనుకుంటే, మేము చాలా పవిత్రమైన సంఘాలం అండి, అది లవోదిక సంఘం అండి. అది మేము నీతిమంతుల సంఘం, కొందరు పేరు నీతిమంతుల సంఘం అంట. ద చర్చ్ ఆఫ్ రైచియస్ పీపుల్. బైబిల్ అక్కడ నీతిమంతుల సంఘం లేదు. బైబిల్ అంతా పాపుల సంఘమే. నేను పాపులను పిలవచ్చి అంటాడు ప్రభువారు. నీతిమంతుల సంఘం లేదండి, పాపుల సంఘం. యేసు ప్రభుకున్న పేరు పాపుల రక్షకుడు. యేసు ప్రభుకున్న పేరు పాపుల రక్షకుడు. కనుక సంఘం అంటే పాపులు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన పాపులు సమూహమే దేవుని సంఘము. కాబట్టి ఇక్కడ దేవుడు లవోదిక సంఘంతో అంటున్న మాట, నీవు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. చదవండి, నీవు ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సంఘం ఏ సంఘం అంటే నిలువెచ్చని సంఘము. దేవుని సేవకులారా, దేవుని జనాంగమా, కొన్ని పర్యాలు మన విశ్వాస జీవితంలో కూడా మనం ఆలోచించవలసిన విషయాన్ని మనం చూడాలండి. యోహాను గారి మాటలు రాస్తున్నప్పుడు భయంకరమైన శ్రమల గుండా సంఘం వెళ్తుంది. నీరో పరిపాలన కాలములో సంఘం పైన భయంకరమైన శ్రమ వచ్చింది. క్రైస్తువుని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని హింసించి కొందరైతే చంపేస్తున్న పరిస్థితి గడియల్లో వారు జీవిస్తున్నారు. కొందరు వారికున్న విశ్వాసాన్ని విడిచిపెట్టి పారిపోతున్నారు. కొరింథీ సంఘంలో విశ్వాసులు పారిపోతున్నారు, ఎఫెసీ సంఘంలో విశ్వాసులు పారిపోతున్నారు, అలాగే కొలస్సీ సంఘంలో విశ్వాసులు పారిపోతున్నారు. వీరిలో కొందరు వారిని రక్షించుకోవడానికి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకనగా వారు దేవుని వాక్య ప్రకారంగా వారు జీవించలేదు. అకున్న బోధకులు వాక్యాన్ని వారికి నేర్పించలేదు. ఇదెంతో విచారకరం అండి. దేవుడు ఏం చేశాడంటే, వీరు స్వీయ సంబంధమైన స్వనీతి సంబంధమైన భక్తితో వీరు జీవించడం వలన అహంకారం అనే ఉచ్చులో వీరు పడిపోవడం వలన వీరు ఆత్మీయ అభివృద్ధి చెందకుండా జీవించారని చాలా పర్యాలు చాలా మంది ఏమనుకుంటారంటే, మేము ఆత్మీయ అభివృద్ధి చెందామనుకుంటారండి. నిజంగా ఇట్స్ నాట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆత్మీయ అభివృద్ధి అనగా, ఆత్మీయ అభివృద్ధి అంటే సిలువ వేసుకోవడమా? ఇప్పుడు నేను మళ్ళీ సిలువ వేసుకున్నాను, ఆత్మీయ అభివృద్ధి సిలువ వేసుకోవడమా? మన తెల్లబట్టలు వేసుకోవడమా? లేకపోతే క్లర్జీ షర్ట్ వేసుకోవడమా? ఇదేదో జస్ట్ ఫార్మల్ చర్చ్. సో ఇదేంటంటే మన చర్చ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మనం ఫార్మల్గా వేసుకున్నాం, అంతేగాని ఇది వేసుకుంటేనే సేవకుడు కాదు.
దిస్ ఇస్ జస్ట్ వి మేడ్ ఇట్. ఇది మనం దాన్ని ఏం చేసామంటే మనం దాన్ని తయారు చేసాం. బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ అవర్ గాడ్. ఇది మనకి దేవుడిగా మారిపోకూడదు. మనం నీతిమంతులుగా ఎలా చేయబడ్డామంటే అది యేసుక్రీస్తు రక్తం చేత చేయబడ్డాం. అందుకే మనం చూసినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడున్న విశ్వాసులు వీరు దేన్ని వెతికారంటే మనుషుల వలనైన నీతి ఫలాన్ని వెతికారండి. చాలా పర్యాలు మనుషులు తన స్వనీతి సంబంధమైన నీతి ఫలాన్ని వెతికేవారుగా ఉంటారు. కానీ మనకు కావాల్సింది క్రీస్తు నీతి ఫలము కావాలి, మనుషుల నీతి ఫలము కాదు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము. మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండి కొనిన వారు. మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండి కొనిన వారై, యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండి కొనిన వారై ఉండాలి. మనుషుల యొక్క నీతి ఫలాలతో కాదు, మనుషుల యొక్క నీతి ఫలాలతో కాదు. ఈ ప్రపంచంలో 95% మంది సంఘాలు చేసేవి మనుషుల వలన నీతి ఫలాలతో నడిపించాలనుకుంటారండి. ఇది కాదు, దిస్ ఇస్ నాట్. అందుకే మన సంఘాలకున్న పేరు రిఫార్మ్డ్ చర్చెస్ అంటారు. రిఫార్మ్డ్ అనగా తిరిగి దేవుని వాక్య మూలాల్లోకి వెళ్ళిపోవడం. రిఫార్మ్ టీచింగ్స్. ఈ రిఫార్మ్డ్ వాక్య బోధనలేవి మనం చూసినప్పుడు ప్రపంచంలో ప్రఖ్యాతిగంచిన భక్తులు వారు బోధించారండి. వాళ్ళలో మన మార్టిన్ లూథర్ చూస్తున్నాం, జాన్ నాక్స్, జాన్ క్యాల్విన్ మనం చూస్తున్నాం, అటువలే సెంట్ అగస్టిన్ మనం చూస్తున్నాం, అపోస్తులు మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినప్పుడు నేటి ఆధునిక కాలంలో జాన్ మకార్థర్ చూస్తున్నాం, అటువలే మరి జాన్ పైపర్ చూస్తున్నాం. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారండి ఈ దినాల్లో. తిరిగి సంఘాలు రిఫార్మ్ పరచడానికి, తిరిగి వాక్యంలోనికి ప్రజలను తీసుకొని వెళ్ళటానికి. అయితే అర్థం చేసుకోండి, ఈ యొక్క బోధ అనేది చాలా బలమైన బోధ. కొందరు ఈ బోధను జీర్ణించుకోలేరు. ఎందుకనగా నియమాలు పాటించడం ఇట్స్ వెరీ ఈజీ. చాలా పర్యాలు నేను చెప్పేది అంటే నియమాలు పాటించడం చాలా సులువు, ఇట్స్ వెరీ ఈజీ. బట్ ఫాలోయింగ్ ద గాస్పల్, ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్స్ వెరీ హార్డ్. నియమాలు పాటించడం చాలా ఈజీ అండి. మీరు చెప్పండి, శుక్రవారం పూట ఒక పూట ఉపవాసం ఉందామంటే ఇట్స్ వెరీ ఈజీ. పలానా రోజు పలానా వస్త్రాలు కట్టుకుందాం, చాలా ఈజీ. కానీ నిన్ను ద్వేషించేవారిని, నీకు అపాయం చేసేవారిని, నీ మీద లేనిపోని మాటలు చెప్పిన వారిని ప్రేమించడం అనేది చాలా కష్టం. ఆదివారం పూట బాగానే ప్రార్థన చేస్తాం మనం, కానీ మిగతా కాలంలో మన ముందు కనిపించే బాధలతో ఉన్నవారిని, కష్టాలతో ఉన్నవారిని, ఇబ్బందులతో ఉన్నవారిని మనమైతే ఆదివారం పూట ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇదిగో ఆకలి లేని వారికి అన్నం పెట్టని ప్రార్థన చేస్తాం. కానీ ఆకలితో ఉన్న వారికి కనిపించిన కనీసం వారికి ఇవ్వటానికి మన యొక్క చేతులు చాచబడవు. అప్పుడు అలాంటి విశ్వాసం మృతమైందని యాకోబు చెప్తున్నాడండి. మనం వినువారు వలె కాకుండా వినిన దాన్ని చేసేవారుగా ఉండాలని బైబిల్ మనకు బోధిస్తుంది. మనం ప్రార్థించినా, కనిపెట్టినా, దీనులుగా ఉన్నా, భయపడినా, ఇక్కడ మనం చూసినప్పుడు మనము ప్రతి పరిస్థితిలో కూడా మనం పరిశీలించుకోవాలండి. సంఘము క్రీస్తు యొక్క మూల వాక్యములోనికి రావాలి. ద చర్చ్ నీడ్స్ టు కమ్ టు ద స్ట్రాంగ్ డాక్ట్రిన్ ఆఫ్ ద గాడ్. తిరిగి మూల పాఠంలోనికి రావాలి, తిరిగి దేవుని వాక్యంలోనికి రావాలి. దేవుని వాక్యంలోకి ఎప్పుడైతే మనం వస్తామో దేవుని యొక్క అడుగుజాడుల్లో మనం జీవించే వారంగా మనం ఉంటామండి. యూదులకు ఉన్న ఆ యొక్క భయంకరమైన, ఆ యొక్క స్వనీతి సంబంధమైన గర్వము యూదులకి ఏముందంటే వారు చేస్తున్న నియమాలు బట్టి వారు చాలా గర్వం అండి. దే ఆర్ వెరీ ప్రైడ్ పీపుల్. వారు తెల్ల వస్త్రాలు ధరించుకొని,
వీధి మూలలో నుంచొని ప్రజల చేత వందనాలు చెప్పించుకోవాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజల చేత వారు నీతిమంతులుగా కనబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజల ద్వారా వారు దేవుని యొక్క రూపాలుగా చెప్పుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు ప్రతి విషయంలో కూడా రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తారు. వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా వారికి పేరుంది. నియమాలు పాటించడంలో వారి తర్వాతే, కానుకలు ఇవ్వడంలో వారి తర్వాతే, ప్రార్థించడంలో వారి తర్వాతే. కానీ ప్రభు అంటున్నాడు వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అంటున్నాడు అండి. యూదులు రోజు 3 సార్లు ప్రార్థన చేస్తారు. వారు ఆఖరి పుదీనాలో కూడా ఏమిస్తారు చెప్పండి? దశమ భాగం ఇస్తారు. జలకర్రలో కూడా ఇస్తారు. మీరు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి జలకర్రలో దశమ భాగం? ఆఖరికి వారు రాబడిలో దశమ భాగం కాదు, వారి ఇంటిలో ఉన్న బియ్యంలో దశమ భాగం ఇస్తారు. జలకర్రలో అంటే జలకర్రలో కూడా ఇస్తున్నారంటే వారు ఎంతగా నిష్ఠ కలిగి దేవునికి దశమ భాగం ఇస్తారో ఆలోచించండి. కానీ అలాంటి వారిని ప్రభు అన్నాడు, మీరు వెళ్ళరు, వెళ్ళేవారిని కూడా మీరు వెళ్ళనివ్వరు అంటాడు. మాస్టర్స్, వాట్ యూఆర్ టీచింగ్? మనం ఏం బోధిస్తున్నాం? వాట్ యూఆర్ టీచింగ్? మనం ఏం బోధిస్తున్నాం ఒకసారి ఆలోచించాలండి. యేసుప్రభువారు సుందరమైన దేవాలయం చూచాడండి. హేరోదు కట్టించే దేవాలయం, అంతకుముందు సొలొమోను కట్టించే దేవాలయాన్ని పడగొట్టారు. తర్వాత హేరోదు ఒక సుందరమైన యోధా మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత యేసుప్రభువారు యెరూషలేము మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ మందిరాన్ని చూచి అంటాడు శిష్యులతో, ఇదిగో ఈ యొక్క సుందరమైన దేవాలయం చూస్తున్నావు కదా, దీని మీద ఒక రాయైనా ఉండదు, ఒక రాయి కూడా నిలిచి. చూడండి, ఇక్కడ దేవుడు ఎందుకు ఆ దేవాలయం పడగొట్టాడంటే ఆ యూదులకున్న ఆ అల్ప విశ్వాసాన్ని బట్టి, వారికున్న ఆచారం, యూదుల యొక్క ఆచారం ఏంటంటే వారు దేవుణ్ణి భక్తి, వారి యొక్క దేవుని శక్తిని ఆశ్రయించలేదు. కానీ మానవ సంబంధమైన ప్రయత్నాలతో, మానవ సంబంధ నియమాలతో, మానవ సంబంధ సిద్ధాంతాలతో దేవుడు వెంబడించడం ద్వారా దేవుడు ఆ దేవాలయం పడగొట్టాడు. 2 తిమోతి రాసిన పత్రిక 3:5 2 తిమోతి 3:5 ప్రభువు ఈ మాట అంటున్నాడండి. అపోస్తలుడు పౌలు గారి ద్వారా ఈ మాటలు రాయించాడు. 2 తిమోతి 3 పైకి భక్తి గలవారై ఉండియు. కాబట్టి పైకి భక్తి గలవారుగా కనిపిస్తారు కొందరు, చాలా భక్తి పరులుగా కనిపిస్తారండి. పీపుల్ లుక్ వెరీ వెరీ డివోటెడ్ పీపుల్. కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటారండి. కొందరు బయటికి భక్తి గలవారుగా కనబడతారు, చాలా భక్తి గలవారుగా కనబడతారండి. కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటున్నారు. పీపుల్ ఆర్ వెరీ ఫౌండ్ అవుట్ సైడ్ టు బి గ్రేట్ డివోటెడ్ పీపుల్, బట్ ఇన్సైడ్ దే హ్యావ్ నో పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి వారికి లేదు, దేవుని బలం వారికి లేదండి. చూడండి, ఇక్కడ యూదుల యొక్క భక్తిని బట్టి వారు దైవ భక్తిని ఆశ్రయించకుండా, దేవుని వాక్య ప్రకారంగా దేవుని ఆరాధించకుండా వారు జీవించినప్పుడు దేవుడు వారి ఆలయమును నాశనం చేశాడు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. వారు దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా మానవ సంబంధమైన సిద్ధాంతాలు జీవించడం ద్వారా దేవుడు వారి ఆలయమును రోమీయుల చేతికి అప్పగించాడు. దేవుడు మన జీవితాన్ని క్రమపరచడానికి దేవుడు కొందరు రాజులు లేవనెత్తాడండి, కొందరు అధికారులు లేవనెత్తుతాడు, కొందరు పొలిటీషియన్ లేవనెత్తుతాడు. కారణం ఏంటంటే మనల్ని కొట్టడానికి, మనల్ని సరిదిద్దడానికి. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను క్రమపరచడానికి దేవుడు ఎవరు లేవనెత్తేవాడు? అన్ని జనుల రాజులను పైకి లేవనెత్తేవాడు. వాళ్ళు లేవనెత్తి వారిని ఏం చేసేవంటే దేవుడు వారిని బానిసలుగా మార్చాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా మార్చేవాడు. కనీసం ఆ బానిసలుగా మార్చైనా వీరి బుద్ధి వస్తుందోనేమోనని. ఇశ్రాయేలు ప్రజలు 440 ఏళ్ళు వారు బానిసలుగా ఉన్నారు. దేవుడు ఎందుకు వారు బానిసగా చేశాడంటే దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు వారు బానిసలుగా చేశాడు. దేవుని శక్తిని తెలుసుకోవడానికి దేవుడు వారిని బానిసలుగా చేశాడు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టారంట.
ఐగుప్తులు వారి చేత చేస్తున్న వెట్టి చాకరిని బట్టి వారు బహుగా రోదించి బహుగా కన్నీరు కాచి దేవునికి ప్రార్థన చేశారు. దేవుని జనాంగమా, దేవుడు క్రైస్తవులను క్రమపరచడానికి దేవుడు అన్యులు వాడుకుంటాడు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు అనేకమైన సందర్భాల్లో మనం చూస్తున్నాం. దేవుడు సంఘాన్ని క్రమపరచడానికి దేవుడు అన్యుల చేతికి సంఘాన్ని ఇస్తాడు. ఈరోజు ఒకవేళ మనకి ఎటువంటి దాడులు జరిగినా అవి మనం చేసుకున్నవే. మన చాలా పని ఏమంటారు, పలానా వారు మా మీద దాడి చేస్తున్నారండి, పలానా వారు మా మీద ఇలా అది కాదు. దట్స్ నాట్ ది ఇష్యూ. దేవుడు మనకేదో నేర్పిస్తున్నాడు. గాడ్ ఈస్ టీచింగ్ సంథింగ్ టు అస్. దేవుడు మనల్ని క్రమపరచడానికి, దేవుడు మనల్ని సరిదిద్దడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పర్యాలు అన్యుల చేతుకి మన జీవితాలు అప్పగిస్తాడు. సో దట్ విల్ డిపెండ్ మోర్ అపాన్ గాడ్. దేవుడి మీద పూర్తిగా ఆధారపడటానికి, దేవుడి మీద మనం ఆనుకొని జీవించడానికి దేవుడు కొన్ని పర్యాలు అంటే పరిస్థితులన్నీ కూడా దేవుడు కలిగిస్తాడండి. కాబట్టి అయితే నిస్సందేహంగా దేవుడు సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. చర్చ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ప్లేస్. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ప్రభు సాక్షి లేకుండా తను తాను విడిచిపెట్టుకోడండి. గాడ్ విల్ కీప్ సమ్ రెమెనెంట్ అంటారు. రెమెనెంట్ అంటే శేష జనాంగము. మనం అనాది కాలం నుంచి మనము చరిత్ర మనం చదివినప్పుడు, బైబిల్ మనం చదివినప్పుడు దేవుడు తన నిమిత్తము కొందరు సాక్షులను దేవుడు తన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు భూలోకాన్ని అంతా నాశనం చేస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడండి. ఒక వ్యక్తి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి నోవా. మొత్తం భూలోకం అంతా కూడా దేవుడు తుడిచిపెడుతున్నప్పుడు దేవుడు నోవా కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవా గొప్పవాడని కాదండి. బైబిల్ ఏమంటుందంటే నోవా దేవుని కృప పొందినవాడాయను అని రాయబడ్డాది. నోవా గొప్పవాడని కాదు దేవుడు అనుకోలేదు. నోవా కూడా ఆ తరం వాళ్ళు చెడ్డవాడే. కానీ దేవుని పిలుపు నోవాను నీతిమంతుడిగా మార్చింది. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయము చాలా మంది ఏమనుకుంటారంటే నేను గొప్పవాడిని కాబట్టి దేవుడు నన్ను పిలిచాడండి, నేను పరిశుద్ధుని కాబట్టి దేవుడు నన్ను పిలిచాడండి, నేను నీతిమంతుని కాబట్టి దేవుడు నన్ను పిలిచాడండి, నేను భక్తి పడును కాబట్టి దేవుడు నన్ను పిలిచాడండి. నో, నువ్వు భక్తి పడని దేవుడు పిల్లలేదు, నువ్వు నీతిమంతుని దేవుడు పిల్లలేదు, లేకపోతే మనం గొప్పవారుగా ఉంటామని దేవుడు మనకి తన పరిచయం అప్పగించలేదండి. దేవుడు తన పరిచయం మనకి ఎందుకు అప్పగించాడే తన కృప ద్వారా అనుగ్రహించాడు. అది మన వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే. 8వ అధ్యాయము 33వ వచనము. ఆ 28 చదవండి. 28 చదువుదాం. దేవుని ప్రేమించే వారికి అనగా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తమ కుమారుడితో స్వారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా, చూడండి, ఎవరిని పిలిచినో ఆ పిలుపు ఆ వ్యక్తిని నీతిమంతులుగా చేసింది. నోవా నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే పిలుపు వలన నోవా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నోవా గొప్పవాడని కాదు. ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా, ఎవరిని పిలిచెనో అది ఎవరైనా కావచ్చు, అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు. అది చెప్పండి, యాకోబు భయంకరమైన దుష్టుడు, యాకోబు చాలా మంచోడండి. మీరు యాకోబు జీవితాన్ని మీరు అలా చూస్తే యాకోబు జీవితం చాలా మంచి, వెరీ గుడ్ బాయ్, చాలా మంచోడండి యాకోబు. ఎవరిని పాడు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, కష్టాజీవి, కష్టపడేవాడు, ఆకలుంటే కక్కుర్తి పడేవాడు, అంతేగాని ఉన్నదంతా ఇచ్చేసేవాడు, ఏది కూడా దాచుకునేవాడు కాదు. కానీ ఒక పక్క యాకోబు చూస్తే యాకోబు చెప్పండి, మోసగాడు,
ఎవరిని మోసం చేశాడు? తల్లిదండ్రులు మోసం చేశాడు, మామను మోసం చేశాడు, ఆఖరికి భార్యను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఆఖరి దేవుని కూడా మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ అలాంటి మోసగాని దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. ఆ పిలుపు యాకోబుని నీతిమంతుడిగా మార్చింది. మెనీ టైమ్స్ యూఆర్ కన్ఫ్యూజింగ్ ద కాల్ ఆఫ్ గాడ్. చాలా పని దేవుని పిలుపుని మనకు అర్థం కావట్లేదు. దేవుని పిలుపును అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాల్. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు నీతిమంతుడుగా ఉన్న వ్యక్తి దేవుడు పిలడండి. దేవుడు పాపిని మొదగా పిలుస్తాడు. పౌలు అంటాడు, నన్ను దేవుడు పిలిచినప్పుడు చిన్నపిల్ల శాస్త్రలు చేశాను అంటాడు. దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను చిన్నపిల్ల శాస్త్రలు చేశాను, కానీ పెద్దవాడై చిన్నపిల్ల శాస్త్రలు మానేశాను. చాలా పర్యాలు మనం సేవకుడు అవ్వాలంటే నువ్వు అన్ఫిట్, నువ్వు పనికిరావు, నువ్వు సేవకు అనర్హుడు. మనం ఏం చేస్తామంటే దేవుడి స్థానం తీసుకుంటామండి. ఇది చాలా విచారకరమైనది. మనము దేవుని స్థానం తీసుకోకూడదు. అటువల్ల మనుషులు కూడా మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. మనుషులు మన యొక్క సొంత ఆలోచనతో మనుషులపై తీర్పు తీర్చే వారంగా ఉంటాం. యూ కెనాట్ జడ్జ్ ఎనీవన్. తీర్పు తీర్చే బాధ్యత పని మంది కాదు. ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తీర్పు తీర్చే పని ఎవరు చెప్పండి? దేవుని. పిలిచిన వాడిని వలనే కానీ ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు. పిలిచేవాడు ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దైవ జనాంగమా, ప్రదైవ సేవకులారా, దేవుడు తన నిమిత్తము దేవుడు విశ్వాస పాత్రులుగా దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు. నాట్ ఎవ్రీ వన్. ట్రై టు అండర్స్టాండ్, నాట్ ఎవ్రీ వన్. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మందిలో కొందరు బలహీనులు, కొందరు కోపిస్తులు, కొందరు పిరుగువారు, ఒకడేమో ధనాపేక్ష గలవాడు. ఆ ఒకడెవరు చెప్పండి? ఇస్కరియోతు యోధా. యేసు ప్రభువుని అప్పగించేది ఎవరు చెప్పండి? ముద్దుతో అప్పగించాడంట. ఒక ముద్దిచ్చి అప్పగించాడు. ఎప్పుడు ఇస్కరియోతు యోధా మనసు ఏమై ఉన్నదంటే డబ్బు పైన ఆశ కలిగి జీవించాడు. యేసు ప్రభువుని వెంబడించింది కూడా ఏమై ఉన్నదంటే డబ్బు కోసం వెంబడించాడు. ఆ యొక్క పాపాత్మను స్త్రీ యేసు ప్రభు వారు ఒక పరిసడి ఇంట్లో కూర్చున్నాడని తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ జటమాంసి అత్తరును పగలగొచ్చినప్పుడు ఏమంటాడంటే, ఇంత వెలను ఎందుకు నువ్వు అలా పాడు చేసావంటాడు. కానీ తన మనసు అంతా దేని మీద ఉందంటే ఆ డబ్బు మీద. ఎందుకు ఇలా పాడు చేసావు, ఇంత డబ్బుని ఎందుకు వేస్ట్ చేసావు? చూడండి, దేవుడి కోసం మనం ఏం ఖర్చు పెట్టినా అది వేస్ట్ కాదు. ఈ లోకంలో మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే వేస్ట్. కానీ దేవుని కోసం మనం ఏది ఖర్చు పెట్టినా అది వేస్ట్ కాదు. అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన, అది మనకు మేలును చేకూర్చేదిగా ఉంటుందని బైబిల్ చెప్పి, ప్రియ దేవుని జనాంగం, మనుషుల యొక్క నీతి ఫలాన్ని బట్టి మనము జీవించకూడదు. మన క్రీస్తు యొక్క నీతి ఫలాన్ని బట్టి జీవించేవారుగా మనము ఉండాలి. క్రీస్తు యొక్క నీతి ఫలము ద్వారా మనము దేవుని చేత మనము ఎన్నిక చేయబడ్డ సత్యాన్ని మనం నిరంతరం జ్ఞాపం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు అంటున్నాడు తిమోతితో, ఘనతకైన పాత్రగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. అర్హమైన పాత్రగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాడండి. ఘనతకైన పాత్ర గురించి 3 అందమైన విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి, పరిశుద్ధపరచబడి అంటున్నాడు. పరిశుద్ధపరచబడి, బీ హోలీ. 2, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. 3, ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడిన పాత్ర. దేవుని సేవకునికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇంతకంటే ఏం కావాలి దేవుని సేవకులుగా? ఈ 3 పాత్రలో అందమైన విషయాన్ని బోధిస్తున్నాయి. ఒకటి, పరిశుద్ధపరచబడిన పాత్రగా మనం ఉండాలి. ఇంటిలో పాస్టర్ గారు కూరలు వండుతారు, లేకపోతే అన్నం వండుతారు. నిన్న వండేసిన కూర గిన్నె తీసుకొని వండుతారు, లేకపోతే దాన్ని కడుగుతారు చెప్పండి? ప్రతి పూట కడగాలి.
ఆ ప్రతి పూట కడిగితేనే కానీ అందులోని క్రిములు పోవు. అటువలే దేవుని సేవకుడు ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గడియ మనము దేవుడిలో మన పాపాలు ఒప్పుకునే వారుగా ఉండాలండి. ఇతరుల పాపాల కోసం మనం ప్రార్థన చేస్తాం కానీ మన పాపాల కోసం మనం ప్రార్థన చేయం. ఇట్స్ వెరీ ఈజీ టు ప్రే ఫర్ అదర్ పీపుల్స్ సిన్స్, బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ప్రే ఫర్ అవర్ ఓన్ సిన్స్. మన సొంత పాపాలు, మనలో ఉన్న పాపాలు ఏమై ఉన్నాయి, వాటి గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. యు నీడ్ టు ప్రే ఫర్ దోస్ సిన్స్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ అవర్ లైఫ్. వాటి నుంచి మనం దూరంగా పారిపోవాలంటాడు పౌలు. వాటి నుంచి నీ యవనేచ్ఛలను దూరంగా పారిపో, వాటిని దూరంగా పారిపో. యు నీడ్ టు ఫ్లీ ఎవ్రీ డే. ప్రతి నిమిషము మనం పారిపోయేవారుగా ఉండాలండి. పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడ్డం అనగా వేరు చేయబడ్డము. మన ఆలోచన వేరు చేయబడాలి. మన యొక్క హృదయం వేరు చేయబడాలి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. ఎందుకంటే గొప్ప పిలుపు మరొకటి ఈ ప్రపంచంలో మనకి లేదు. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. సో యజమానుడు, ఓనర్ ఇస్ దే రెడీ టు యూజ్ అస్. దేవుడు మనను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఘనత కొరకు వాడుకునే పాత్ర అనగా అత్యధిక ఉపయోగం కొరకు వేరు చేయబడిన వారు. ఘనత కొరకు వాడబడే పాత్రనగా అత్యధికమైన ఉపయోగం కొరకు దేర్ పీపుల్ కాల్ ఫర్ ఎ స్పెషల్ టాస్క్. ప్రతి ఇంట్లో వివిధ రకాల పాత్రలు ఉంటాయండి. ప్రతి ఇంట్లో వివిధ రకాల పాత్రలు ఉంటాయి. అందులో 2 రకాల పాత్రలు ఉంటాయి. ప్రతిరోజు వాడుకునే పాత్రలు, అప్పుడప్పుడు ఉపయోగించే పాత్రలు. తరతరాలుగా ఉంచబడిన ఇత్తడి, వెండి పాత్రలు కొందరు ఇంటిలో అలాగా మిద్దె మీద ఉంటాయండి. ఆ చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వెళ్తే మిద్దె మీద ఎత్తడు బిందులు అలాగుండే. లైన్గా మొత్తం ఎటు చూసినా దగ్గర 40 బిందులు ఉండే. అలా చూస్తే తరతరాలుగా మా అమ్మమ్మకేమో ఆలమ్మ ఇచ్చిందంట, ఆలమ్మకి ఆలమ్మ ఇచ్చిందంట. అవి అలాగ ఇప్పుడు కూడా ఉన్నాయి. చూడండి, పాత్రలు అవి ఘనత కొరకు అలా ఉంచబడతాయండి. కొన్ని పాత్రలు బాత్రూంలో ఉంటాయి. చూడండి, బాత్రూంలో ఉంటాయి కదా కొన్ని పాత్రలు, చెంబులు, బకెట్లు. అయితే ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని జనాంగమా, కొన్ని పాత్రలు మట్టితోనూ, చెక్కతోనూ, ప్లాస్టిక్తోనూ చేయబడిన పాత్రలు ఉంటాయి. కొన్ని వాటిని మనం పరిమితంగా ఉపయోగిస్తాము, కొన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తాము, తర్వాత వాటిని పారేస్తాం. కానీ కొన్ని వాటిని మాత్రం మనం పారేయము. కొన్ని వాటిని మనం తరతరాలుగా ఉంచుకుంటాం. నాకు 6th క్లాస్లో రన్నింగ్ రేస్లో ఒక ప్లేట్, ఇప్పటికీ ఆ ప్లేట్ ఉంది ఇంట్లో. అనగా అదేమవుతుందంటే తరతరాల జ్ఞాపకార్థంగా ఉండిపోతాయి. అటువలే ప్రియ దేవుని సేవకులారా, సువార్త బోధ విషయంలో మనము దేవుని యొక్క వాక్యపు సాంప్రదాయాన్ని, అపోస్తుల యొక్క సాంప్రదాయాన్ని మనం చేత పట్టుకునే వారుగా ఉండాలి. మనం దాన్ని రక్షించాలి. పరిచయం చేసే దైవజనులు తాము అసాధారణమైన రీతిలో దేవుని పరిచయం చేయడానికి దేవుని కోసం వాడబడే పాత్రలుగా మనం ఉండాలి. కొన్ని పర్యాలు మనం దేవుడు అవకాశాలు ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోము. మనం ఏం చేస్తామంటే మన సొంత స్వార్థం కోసము మనం జీవించి, సొంత అభిలాషల కోసం జీవించి, సొంత అనుభవాల కొరకు జీవించే వారుగా ఉండడం వల్ల దేవుడు మనల్ని నువ్వు ఏం చేస్తాడంటే నీ పని అంతే కూర్చో అంటాడు. మన పాస్టర్ ఒక పాట పాడతారు, వాడుకో యేసయ్యా. భాస్కర్ రావు గారు అంటున్నారా, వాడిపోకముందే నన్ను వాడుకో. నిజమే, వాడిపోకముందే వాడుకో. ఇక వాడిపోయి ఇంకేం వాడుకుంటాడైనా. కొన్ని పర్యాలు మనము దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని మనం సరిగా సద్వినియోగపరచుకోకపోతే మనం ఏమవుతాం, తర్వాత వాడబడాలని కూడా వాడబడలేం. బైబిల్ ఏమంటుందంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని సద్వినియోగపరచుకోకపోవడం కూడా పాపమే, అర్థం చేసుకోండి. సమయాన్ని సద్వినియోగపరచుకోకపోవడం కూడా పాపమే.
సమయాన్ని పోనీయక అజ్ఞానులే కాకున్నట్లు జ్ఞానుల వలె నడుచుకొనుడి. సమయాన్ని పోనీయకూడదు. సమయాన్ని ఆలక్ష్యం చేసినా, సమయాన్ని నిర్లక్ష్యం చేసినా అది పాపము అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాలు, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు దాన్ని ఉపయోగించాలి. మన సాయాశక్తులుగా మన సొంత మనకున్న బలమంతటితో దేవుని పరిచయం మనం ఏం చేయాలంటే తుదిముట్టించాలి. బైబిల్ ఏమంటుందంటే మోషేకి 80 సంవత్సరాలు వచ్చినా, 120 సంవత్సరాలు వచ్చినా మోషేకు బలం ఎక్కడా తగ్గలేదంటే. బలం ఎక్కడా తగ్గలేదు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సేవలో వచ్చింది అతనికి. చూడండి, మీరు ఎంత ఖాళీగా ఉంటే మీరంతగా మరణం దగ్గరగా ఉంటారు. ఎంత ఖాళీగా ఉంటే మరణానికి అంత దగ్గరగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటే మీ నుంచి మరణం దూరంగా పారిపోతుంది. ఇదే మీకు సూక్తి. ఎంత ఖాళీగా ఉంటే మరణం రా 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 అని పిలుస్తుంది. మీ ప్రభులో ఎంత బిజీగా ఉంటే మరణం అంత దూరంగా పారిపోతూ ఉంటుంది, రమ్మని రాదు మీ దగ్గరికి. చూడండి, అపోస్తులు వాళ్ళు అద్భుతాలు చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మరణం ఆ దగ్గరికి వచ్చి పారిపోతూ ఉంటుంది. ప్రియమైన దైవజనమా, దేవుని సేవకులారా, దేవుని జనాంగమా, దేవుడు మనను అసాధారణ రీతిలో వాడుకోవాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్ టు యూజ్ us గ్రేట్లీ. ఏదో మామూలుగా కాదండి, మామూలుగా కాదు. అబ్రహాం దేవుడు ఎలా వాడుకున్నాడు? మామూలుగా వాడుకున్నాడా? దేవుడు పిలిచాడు. ఎవరిని పిలిచి చెప్పండి? నోవాను పిలిచాడు. దేవుడు నోవాను పిలిచి మామూలుగా వాడుకున్నాడా? మామూలుగా వాడుకోలేదు. దేవుడు అబ్రహాం పిలిచాడు, మామూలుగా వాడుకున్నాడా? మామూలుగా వాడుకోలేదు. దేవుడు ఏలియన్ పిలిచాడు, మామూలుగా వాడుకున్నాడా? మామూలుగా వాడుకోలేదు. దేవుడు ఏలియన్ పిలిచాడు, మామూలుగా వాడుకున్నాడా? మామూలుగా వాడుకోలేదు. దేవుడు దావీదుని పిలిచాడు, మామూలుగా వాడుకున్నాడా? నో. దేవుడు పిలిచిన వారిని దేవుడు అసాధారణ రీతిలో వాడుకుంటాడు. మరి అయితే ఎందుకు మనం వాడబట్టలేదు? కదా క్వశ్చన్. నన్ను దేవుడు వాడుకోవట్లేదు అని అంటారు కొందరు. దేవుడు నన్ను వాడుకోవట్లేదండి, నేను ఇలాగ అయిపోయానండి, నా జీవితం ఇలా ఉండిపోయిందండి, నాకు అర్థం కావట్లేదండి అని చాలామంది విచారాన్ని వ్యక్తపరుస్తారండి. అయితే ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని జనాంగమా, ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే నీ యవనేచ్ఛల నుండి పారిపోము, యవనేచ్ఛల నుండి పారిపోము. ఇక్కడ పౌలు గారు ఈ మాట రాస్తున్నప్పుడు తిమోతి యొక్క వయసు సుమారు 37 నుంచి 40 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న వ్యక్తి. యోసేపు గురించి మనం మాట్లాడినప్పుడు యోసేపు మరి పోతిఫర్ యొక్క గృహం పైన పూర్తి అధికారం కలిగి ఉన్నాడండి. మొదటిగా యోసేపు జీవితం ఎక్కడితో ప్రారంభించబడి? గుంటతో ప్రారంభించబడింది, గొయ్యితో ప్రారంభించబడింది. చెరసాల నమ్మకంగా ఉన్నాడండి. తర్వాత చిన్న పనివాడిగా పనిచ్చారు. ఆ చిన్న పనిలో కూడా యోసేపు నమ్మకంగా ఉన్నాడు. తర్వాత దేవుడు యోసేపుని ఏం చేశాడంటే పోతిఫర్ ఇంటి పైన నమ్మకంగా ఉంచాడు. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడండి. దేనికి లోనైపోలేదు, ధనాపేక్ష లోనైపోలేదు, మోహానికి లోనైపోలేదు, దేనికి కావాలంటే హీ కెన్ గెట్ గ్రేట్ బెనిఫిట్. యవనస్తుడిగా ఉన్నాడు. సుమారు 40 సంవత్సరాల వయసులో ఉన్న యోసేపు పాపం చేయాలంటే ఎంతసేపు చెప్పండి? వెరీ ఈజీ. పోతిఫర్ ఏం చేశాడంటే ఇల్లంతటిని అప్పగించేశాడు. ఏదైనా చేయగలడు. హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. కానీ యోసేపు మాత్రం ఏ పాపం కూడా చేయలేదు. పారిపోయాడు. మళ్ళీ ఎక్కడే పడ్డాడు చెప్పండి? నీతిగా జీవించడం వల్ల, యథార్థంగా జీవించడం వల్ల మళ్ళా చెరసాల వేయబడ్డాడు. అక్కడ కూడా యెహోవా అతని తోడై ఉండెను. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడండి. దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశం పైకి అధికారిగా చేశాడు. చూడండి, దేవుని ఆశీర్వాదాలు 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు. మనకి వెంటనే ఏమనుకుంటాడు? పైకి వెంటనే ఎక్కేయాలనుకుంటాం మనం.
కానీ దేవుడు ఫిలాసఫీ ఎప్పుడు కూడా ఎక్కువసారి పైకి ఎక్కనివ్వడండి. దేవుడు ఏం చేస్తాడంటే మనకు రూపేస్తాడు. తలంతులు కలిగిన వాడు చూడండి, ఒకడికి 1 తలంతు, 2 తలంతులు, 5 తలంతులు. 1 తలంతు కలివాడు ఏం చేశాడంటే గొయ్యి తీసి పాతేడు. 2 తలంతుల వాడు దాన్ని 4 చేశాడు. 5 తలంతుల వాడు దాన్ని 10 చేశాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఉపయోగపడే దాసుడు, ఉపయోగపడని దాసులు, 2 రకాలు ఉంటారండి దేవుని పరిచయలో. ఉపయోగపడే దాసుడు, ఉపయోగపడని దాసుడు. యూస్ఫుల్ సర్వెంట్, యూజ్లెస్ సర్వెంట్. కొందరు పరిచయం ఎందుకు చేస్తారో తెలియదు, ఎందుకు సేవకు వస్తారో తెలియదు, సేవ యొక్క ఉద్దేశం వారికి తెలియదు, సేవలో ఉన్న మూలం వారికి తెలియదు. వారు ఏమనుకుంటారంటే పరిచర్య అంటే అందలం అనుకుంటారు, పరిచయం డబ్బు అనుకుంటారు, పరిచర్య అంటే సౌఖ్యం అనుకుంటారు, పరిచర్య అంటే వస్త్రాలు అనుకుంటారు, పరిచర్య అంటే కావలసిన వాటిని గడుపుకోవడం అనుకుంటారండి. దేవుడు మనకు పరిచయం అప్పగించాడు. గాడ్ హెస్ గివెన్ us ద మినిస్ట్రీ. ఒక తలంతులు మన సామర్థ్యాలను ఉపయోగించుకునే అవకాశాలుగా చెప్పబడ్డాయి. దేవుడు మనకు కొన్ని తలంతులు ఇస్తాడు. గత 2 సంవత్సరాలు బట్టి నేను చెప్తున్నా, సీజం తరపున కొందరు నాయకులను తయారు చేయాలి, కొందరిని మనము కోఆర్డినేటర్స్గా ఎన్నిక చేసుకోవాలి. ఎందుకంటే తలంతులు దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఎందుకోసం ఇస్తాడంటే మన ప్రతిభను మనము ఉపయోగించుకోవడానికి, టు షో అవర్ టాలెంట్స్. దేవుడు మనకిచ్చిన ఆ యొక్క సామర్థ్యాన్ని మనము లోకములో చూపించడానికి. నేను ఒక పరిచయలో పనిచేసేవాడిని, కృష్ణారావు తెలుసు. సో అందరికీ నా మీద ఉండే, ఎందుకంటే నాకు ఏ పని అప్పు చెప్పినా ఆ పనిని అలా చేసేవాడు. సో ఏమనుకున్నారంటే, అయ్యా బాబు అయితే ఒక పని చేయి, నువ్వు ఫండ్ రైజింగ్ చేయాలన్నారు. ఫండ్ రైజింగ్ అంటే వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయాలన్నారు. అన్నాను, ఒకే మాట అన్నాను, దేవుడు నన్ను పిలిచాడు, నాకు ఏ పని చెప్పినా నేను చేస్తాను. సో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ పాస్టర్ గారు ఎవరిని రానివ్వలేదండి విజయనగరంలో. ఆ చర్చ్ పాస్టర్ ఎవరిని రానివ్వలేదు. ఒకరోజు ఆయన ఊరు వెళ్ళిపోతే ఏమన్నాడంటే, బాబు ఇదిగో ఈ సండే నేను ఊరు వెళ్తున్నాను, తమ్ముడు ఉంటాడు, నువ్వు వచ్చి వాక్యం చెప్పి, నువ్వు చాలా రోజులు అడుగుతున్నావు కదా, నువ్వు చాలా రోజుల నుంచి ఒక సండే ఇవ్వండి అని అడుగుతున్నావు కదా, ఇదిగో ఈ సండే నువ్వు వచ్చి వాక్యం చెప్పు అన్నాడు. సో అక్కడ ఒక అన్న ఉన్నాడు, విశ్వాని ఆయన, సారీ పేరు చెప్పేసాను. అన్న బాక్సులు ఎన్ని ఉన్నాయి అన్నాను. అన్న 98 ఉన్నాయి బాక్సులు అన్నాడు. ఆ 98 బాక్స్ పట్టుకోండి అన్నాను. అది ఎక్కడంటే ఫిలోమాన్ గారి చర్చ్, అది బ్రిడ్జ్ పక్కన, స్టేషన్ పక్కన ఉంటుంది ఆ చర్చ్. 98 బాక్సులు పట్టుకు వెళ్ళిపోయాం. సో వాక్యం నేనే వాక్యం చెప్పాను. వాక్యం అనంతరం పరిచయం గురించి వివరించిన తర్వాత మొత్తం 120 మంది సైన్అప్ చేశారు బాక్సుల కోసం. 98 బాక్సులు వెళ్ళిపోయి ఇంకా 30 బాక్సులు ప్లస్ దగ్గర 10,000 రూపాయలు. ఆ రోజే 10,000 రూపాయలు, ఒక్క పోట్లోనే 10,000 రూపాయలు స్పాన్సర్షిప్ వచ్చింది. ఇంకా చూడు, దేవుడు నాకు పని అప్పగిస్తున్నాడు, మనుషుల ద్వారా అప్పగిస్తున్నాడు, దేవుడు పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, మనం పరిచయం చేసేటప్పుడు మనం చూసి అసూయపడేవారు ఉంటారు. తెలుసుకోండి, మనుషులు మనం చూసి అసూయపడుతున్నారంటే ఇట్స్ ఎ సైన్ దట్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. బైబిల్ ఏమంటుందంటే మనుషులు అసూయపడేలా దేవుడు దీవిస్తాడంట. అంటే దేవుడు మనం దీవించే కొలది మనుషులు మన పైన అసూయ పడుతూనే ఉంటారు. అసూయ వల్ల కొందరు చచ్చేదని బైబిల్లో చెప్పబడింది. కాబట్టి దేవుడు మనం ఆశీర్వదించేయడం, మనుషులు అసూయ పడతారు. దేవుని స్తోత్రం మహిమ కలుగును గాక. ఏదైనప్పటికీ కూడా మనము క్రీస్తుని చూచుకుంటే పరిచయలో వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుడు ఎలాంటి కృపను అనుగ్రహించాడంటే, నాకు ఆ సంస్థ ద్వారా వచ్చే నెలకి 4,000 అయితే నేను రైజ్ చేసింది దగ్గర నెలకి 40,000 50,000 రైజ్ చేసేవాడు. నాకు వచ్చేది 4,000, కానీ నా ద్వారా సంస్థకు వచ్చేది 40,000 50,000. ఇలా అనుకున్న ఇలా ఉంచేస్తే ఇక్కడ కూడా మనకి పెసరెడతాడు. ఏం చేద్దాం, ఫీల్డ్ పంపించేద్దాం అన్నారు.
సో నేను పిలిచి, ఇగో బాబు నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఫీల్డ్కి వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. దేవుడు నన్ను సేవకే పిలిచాడు. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడికి పంపించినా వెళ్తానన్నాను నేను. ఓకే గుడ్ అన్నాడు. సో గొమ్మలక్ష్మీపడి దగ్గర గొల్లవాణి వలస, పార్వతీపురం దగ్గర, పార్వతీపురం గొల్లవాణి వలస వెళ్ళమన్నారు. మా అబ్బాయి చిన్నవాడు, అప్పుడే హెన్రీ దగ్గర 3 నెలలు. దీనికి ముందు ఎక్కడ ఉండేవాళ్ళంటే సముద్ర తీర ప్రాంతంలో పంపించారు. ఆ ప్రాంతంలో సేవ చేసిన అక్కడ ఉన్న పాస్టర్ గారు వారానికి ఎంత కానుక చూపించేవాడు అంటే 50 రూపాయలు కానుక చూపించేవాడు, 30 రూపాయలు 50 రూపాయలు చూపించేవాడు కానుక. నెలకి అంతా కలిపి 100 రూపాయలు కానుక వచ్చేది. ఆయన లెక్కలు చూపించడం. నన్ను వేశారు అక్కడ. నన్ను ఎందుకు వేసారు తర్వాత అర్థమైంది. ఆ పాస్టర్ గారు నాకు గొడవ పెట్టడానికి వేశారు. కానీ మరి దేవుని వాక్యం, దేవుని మాట చెప్పాడు కదా, దేవుడు అధికారులు చెప్పారు వెళ్ళాలి తప్పదని ఆ ప్రాంతం వెళ్ళిపోయాను, సేవ ప్రారంభించాను. ఇప్పుడు కానుక ఎంత వస్తుందో వారానికి 1000 రూపాయలు వస్తుంది. నేను వెళ్ళాను, యవనస్తులు రావడం ప్రారంభించారు. అనేక మంది ఆకర్షించబడుతున్నారు, కొత్త వారు వస్తున్నారు. కానుక వారానికి 1000 రూపాయలు, 800, 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు నెలకి ఎంత చూపిస్తున్నాను నేను? 4000 చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇప్పుడు ఏమైందంటే ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి కనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం కనిపిస్తుంది చెప్పండి? దేర్ ఈస్ ఏ ప్రాఫిట్. కానీ ఇతని వల్ల మనకి ఏ నష్టం ఇక్కడ కాదు. అరే బాబు నువ్వు రా అని మళ్ళీ పిలిచి నిన్ను అక్కడ పంపిస్తున్నావు అన్నారు. అది పూర్తి ఏజెన్సీ ప్రాంతం, పూర్తి ఏజెన్సీ. ఇల్లులు లేవు, ఇల్లులు సరిగా అన్ని పాకలు. మా అబ్బాయి 3 నెలలు సముద్ర తీర ప్రాంతంలో, ఆ సముద్రం ఆ నీటి పరిసర ప్రాంతాల్లో ఏమవుతుంది, సాయంత్రం పడికి నీరంతా బయటికి చెమ్ముతుంది, నీరంతా బయటకు వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. ఆ రేకుల షెడ్లో ఉన్నాం. ఆ రేకుల షెడ్లో కింద గోన్లు వేసుకొని అమ్మగారు 4-5 గోన్లు వేసి ఆ గోని మీద చాపేసి, చాప మీద గోనేసి మళ్ళీ చాపేసి అలా పడుకుండేవాళ్ళు. మా అబ్బాయి చిన్నవాడు 3 నెలలు. అలా సుమారు ఒక 8 నెలలు అక్కడ ఉన్నాం. ఆ ప్రాంతంలో సంఘం అద్భుతంగా ఆశీర్వదించబడింది. తర్వాత మళ్ళీ ఆ పాస్టర్ గారు నా మీద కంప్లైంట్ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశారంటే ఇంకో ప్రాంతాన్ని పంపించారు. ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ రాబోడికి ఆఫీసులో ఏమన్నారంటే నిన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, అక్కడికి వెళ్ళిపో. కాబట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 దినాలు అక్కడికి వెళ్ళి పరిచర్య చేసుకొని ఇల్లు చూసుకొని వచ్చే అన్నారు. కానీ అలా ఓకే, ఐఎమ్ రెడీ. ఆ ఊరు వెళ్ళాను. ఎక్కడ ఇల్లు లేవు. కనీసం మాకు ఆ సముద్ర తీర ప్రాంతం ఒక షెడ్ అని దొరికింది. అక్కడ ఒక ఇల్లు దొరికింది, దాని బాత్రూమ్ లేదు, పూరి పాక. ఆయన మొత్తానికి దేవుడు పిలిచాడు కాబట్టి సేవ మాత్రం తప్పగా చేయాలి. ఓకే తీర్మానించుకున్నాను. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఆరాధన చూసుకొని ఆదివారం రాత్రి తిరిగి ఎక్కడికి వచ్చానంటే ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చిన వెంటనే అక్కడ స్టాఫ్ ఆ రోజు మీటింగ్ అవుతుంది ఒక దగ్గర. నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాను. అక్కడున్న స్టాఫ్ మేనేజర్ ఏమన్నారంటే కొంచెంసేపు ఆగు తమ్ముడు, నీతో మాట్లాడాలన్నారు. నన్ను ఆగడం కాదు బాబు, 3 రోజులు అయిపోయింది, నా భార్య పిల్లలు అక్కడ ఉన్నారు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఇప్పుడే సెల్ ఫోన్లు కూడా లేవు. వాళ్ళు ఎలా ఉన్నా నాకు తెలియదు, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి, నాకు కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి, నేను మొత్తం షిఫ్ట్ చేసుకోవాలి అన్నప్పుడు 5 నిమిషాలు ఆగు అన్నారు. తర్వాత ఏమన్నారంటే నా చేతులు ఫ్లైట్ టికెట్ పెట్టు, నువ్వు అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాలంట అన్నారు. నువ్వు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలన్నారు. ఎందుకు అన్నాను, నిన్ను అర్జెంటుగా ఫౌండర్ గారు రమ్మన్నారు, అర్జెంటుగా ఫౌండర్ గారు రమ్మన్నారు. ఆయన ఎమిల్ జబ్బా సింగ్ గారు, విశ్వవాణి ఫౌండర్ గారు ఎమిల్ జబ్బా సింగ్. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మనం దేవుని కోసము ఏది ఆశించకుండా మనం అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే మనం నేనేమి ఆశించలేదు. దేవుడు పిలిచాడు కాబట్టి సేవ చేయాలి. దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకున్న రీతిలో మనము నడుస్తున్నప్పుడు దేవుడు మన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనల్ని ఎక్కిస్తాడండి. ఒకటి మనం చేయవలసింది ఏంటంటే వెళ్ళిపోవాలంతే. we need to go without doubt. దేవుడు నోవాతో చెప్పాడు, కట్టు అన్నాడు. నోవా అన్నాడా? ఎందుకు ప్రభు అన్నాడా? 120 సంవత్సరాల 120 సంవత్సరాలు ఎందుకు అని దెర్ ఇస్ నో క్వశ్చన్, అడగలేదు, కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అబ్రహాం పిలిచాడు, ఎందుకు అన్నాడు అబ్రహాము? అనలేదు.
బైబిల్ గ్రంథంలో దేవుడు పిలిచిన ఎవరు కూడా మరొక ప్రశ్న వేయలేదండి. అందుకే అంటాడు, నా గిట్టుపై చేపట్టి వెనక తట్టు చూచువాడు నాకు శిష్యుడు కానేరడు. యూ వాంట్ టు సీ గాడ్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదాలు చూడాలంటే మనం అడుగు వేసి ఇంక వెనక చూడకూడదండి. మన అడుగు వేసి వెనక చూసామా, అక్కడితో లైఫ్ ఆగిపోతుంది. నో, మన దేవుని కోసము ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు మనకి ఇచ్చిన తలంతులు మన దేవుని కోసం ఉపయోగించాలి. దేవుడు మనకు ఒక తలంతు ఇస్తాడు. మనం పుట్టినప్పుడు దేవుడు మనకు అన్ని తలంతులు ఇవ్వడండి. మనం పుట్టినప్పుడు దేవుడు మనకు బైబిల్ నేర్పించడు. మన పుట్టినప్పుడు దేవుడు మనకు పాటలు నేర్పించడు. మన పుట్టినప్పుడు సువార్త ప్రకటించే దేవుడు మనకు ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క కృప ద్వారా, మన అనుభవాల ద్వారా నేర్చుకునే వారంగా ఉన్నాం. దేవుడి మహాకృపలో దేవుడు తలంతులు మనకి ఇచ్చాడండి. ఈ 5 తలంతులు ఒక వ్యక్తికి ఇచ్చాడండి. చూడండి, కొన్ని పర్యాలు దేవుడు 5 తలంతులు లేకపోతే 1 తలంతులు ఉన్న వ్యక్తికి 5 తలంతులు ఇస్తే అతడు ఏం చేస్తే అర్థం కాక దాన్ని పాడు చేస్తాడు. 5 తలంతులు 1 తలంతులు ఉన్న వాడికి ఇస్తే ఆ వ్యక్తి దాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తికి 1 తలంతే ఇస్తాడు. ఒకవేళ 5 తలంతులు కలిగిన వాడికి 1 తలంత ఇస్తే ఆ వ్యక్తి అగౌరవపరచబడి, అవమానించబడి దేవుని దూరం వెళ్ళిపోతాడు. దేవుడు వారి యొక్క విశ్వాస పరిమాణం చెప్పిన ప్రతి ఒక్కరికి దేవుడు పంచుతాడంట. దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని అలా ఉంచే, దేవుడు ఆ వ్యక్తికి అలా ఇచ్చాడు అంతే. మీరెందుకు ఇలాగ ఉన్నారా, నువ్వెందుకు ఇలా, దేవుడు నీకు అలాంటి విశ్వాస పరిమాణం అంతే. ఎందుకనగా విశ్వాస పరిమాణం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. కృపావరం దేవుడు ఇచ్చేది, మనుషులకు వారి సొంత శక్తి చేత పొందేది కాదండి. యూ కెనాట్ రిసీవ్ ఇట్ అన్లెస్ గాడ్ గివ్స్ యూ. దేవుడు ఇస్తేనే దాన్ని మనం పొందే వారంగా ఉంటామండి. ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యం ప్రకారం దేవుడు పరిచర్యను, పనిని, అవకాశం దేవుడు కనిపిస్తాడు. ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్య ప్రకారంగా దేవుడు పరిచర్యను, పనిని మరియు అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మన సామర్థ్యం మరియు కృపావరాల ప్రకారంగా పరిచర్య అనుగ్రహిస్తాడు. ప్రభు పరిచర్య చేసి అభివృద్ధి పరచడము దేవుడు మనకిచ్చిన గొప్ప యోగ్యత. కాబట్టి ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు హ్యావ్ ఎ ప్లాన్. ప్రతి వ్యక్తికి ఒక ప్రణాళిక ఉండాలి. పౌలు అంటాడు, నేను గాలికి ఇటు అటు పరిగెట్టలేదు అంటాడండి. గాలి ఏదో అటు ఇటు పరిగెట్టలేదు, నేను గురి కలిగి పరిగెడుతున్నాను. గురి యొద్దకే పరిగెడుతున్నాను. వేగంగా పరిగెడుతున్నాను, ఫాస్ట్గా కారణం ఏంటంటే నేను ఎంతకాలం బతుకుంటా నాకు తెలియదు అంటాడు పౌలు. మాట చెప్పే మాట, దయతో హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ మినిస్ట్రీ. పరిచయం కొరకు ఒక గురి కలిగి ఉండండి, ఒక ప్లాన్. గాలికి ఇటు అటు కొట్టిపోయే వాళ్ళే మన పరిచయం చేయకూడదు. శాలేం గారు హాస్పిటల్లో ఉన్నారని నాకు రాజుగారు చెప్పారు. ఆయన వెంటనే హాస్పిటల్ బెడ్ మీద సుమారు 250 గంటలు ఆయనకు ఆక్సిజన్ పెట్టారు. 250 గంటలు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. 250 గంటలు ఆక్సిజన్ పెట్టినప్పుడు నేను ఫోన్ చేసి అన్నాను, అయ్యా ఎలాగున్నారంటే ఆయన, అయ్యగారు బాగానే ఉన్నానండి. అయ్యా మీకేం అవదు, ఒక పని చేయండి ప్రభువా, 5,000 మంది ట్రైనింగ్ ఇస్తాం ప్రభువా, ప్రార్థన చేయండి అన్నాను. ప్రభువా నేను బతుకుంటే కనీసం నాయన 500 నుంచి 5,000 మంది అయినా నేను ట్రైనింగ్ ఇస్తాను ప్రభువా, మీ శిష్యులుగా చేస్తాను ప్రభువా, మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఎందుకు మీకు ఆయుష్నివ్వడో నేను చూస్తాను అన్నాను. లేదు చెప్పండి, ప్రభువా నీ కోసం వాడబడతాను ఆయన, నాకు ఆయుష్నివ్వండి అంటే దేవుడు మీకు తప్పక ఆయుష్ ఇస్తాడు అన్నాను. 10 రోజులు తిరిగి ఆయన ఆరోగ్యంతో ఇంటికి వచ్చారు. ఎంతోమంది చూడండి, డబ్బున్నవారు వారికి అన్ని విధాలుగా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టగలిగిన స్థితిలో ఉన్నవారు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రాలేదండి. అయితే మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఎందుకంటే ఇంకా మన ద్వారా దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. ఇంకా ఎంతో మన ద్వారా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి బహుశా మన అందరికి కరోనా వచ్చి వెళ్ళిపోయింది, మనకు తెలియకుండా వచ్చి వెళ్ళిపోయింది.
మోస్ట్ పీపుల్ 99% పీపుల్కి వచ్చి వెళ్ళిపోయింది WHO అంటుంది. మనం తెలియకుండానే వచ్చి వెళ్ళిపోయింది. అంటే మనం బతికున్నామంటే ఇంకా దేవుడు కృప మన పట్ల హెచ్చుగా ఉంది. మనం ఇంకా దేవుని సేవలో జీవించాలని, దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించాలని, అనేక మంది శిష్యులుగా చేయాలని దేవుని యొక్క కృప మన పట్ల వెల్లడిపరిచాడు. ప్రభు కోసం మనం వాడబడకపోతే దేవుడు మనకి ఇచ్చిన ఆ యోగ్యతలు మనం కోల్పోతాము. దేవుడిచ్చిన ఆ తలంతులు మనం వాడుకోపోతే ఆ యోగ్యతలు మనం కోల్పోతాము. దేవుడు మనకి తలంతులు ఇస్తాడు. కొందరికి సువార్త ప్రకటించే తలంతు, కొందరికి సండే స్కూల్ తలంతు, కొందరికి వాక్య పరిచయ తలంతు, కొందరికి పరిచయం చేయ తలంతు, కొందరికి కార్యనిర్వాహక తలంతు. ఇవన్నీ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోకపోతే దేవుడు ఆ యోగ్యతలు ఏం చేస్తాడంటే మన దగ్గర తీసుకొని రాయబడుతుంది. ఏమంటుంది? కలిగిన వాడికే, అంటే చేసేవాడికి ఇస్తాడు. అది మాట అక్కడ. కలిగిన వాడికి ఇవ్వబడి అంటే ఎవరైతే చేస్తారో దేవుడు వారికి ఇస్తాడు. ఈ ఒక తలంతులు చేసేవాడు ఏమన్నాడంటే, నువ్వు చెడ్డవాడు అని తెలుసు, నువ్వు వచ్చి నన్ను అడుగుతావని తెలుసు, కాబట్టి నేనేం చేశానంటే భూమి బాగా తవ్వి దాంట్లో అసలు ఎందుకు పాతాడంటే వాడు అనుకున్నాడు, నాకు ఒక తలంతు ఇస్తావేటి, నాకు ఒక తలంతు ఏంటి, వాళ్ళకి 2 తలంతులు ఏంటి, వాళ్ళకంటే నేనేం తక్కువ, నన్ను చీప్గా చూసా కాబట్టి నేను భూమిలో పాతి పెడతాను. వీడికి ఏమొచ్చింది? గర్వం వచ్చిందండి. ఏమొచ్చింది చెప్పండి? ఆత్మీయ గర్వం. కానీ బాధ్యత ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు. చూడండి ప్రియమైన దేవుని సేవకులారా, దేవుడు మళ్ళా రాబోతున్నాడు. దేవుడు మనకు బాధ్యత అప్పగించాడు. దేవుడు మనకు బాధ్యత అప్పగించి ఆయన రాబోతున్నాడు. బహుకాలం తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఆయన మొదట ఎవరితో స్టార్ట్ చేస్తారో తెలుసండి? మనతోనే స్టార్ట్ చేస్తాడు. అన్యులతో కాదు. అన్యులు లాస్ట్. కానీ స్టార్టింగ్ అనేది ఫస్ట్ చర్చితో స్టార్ట్ చేస్తాడు. తన ఇంటితో ప్రారంభిస్తాడు. నీతోనూ నాతోనూ ప్రారంభిస్తాడు. అప్పుడు ఏం చెప్తారు చెప్పండి? నాయనా, నువ్వు నాకు తలంత ఇచ్చావు కాబట్టి, నాకు ఒక్క సంఘం ఇచ్చా కాబట్టి, ఆ 10 మంది పనికిమాలను ఇచ్చా కాబట్టి ఇలా ఉన్నాను నాయన అంటారా? లేకపోతే బలా మంచి దాసుడా, నీవు కొద్ది వాటిలో నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తానని దేవుని ఆశీర్వాదాలు పొందే వారంగా మనం ఉంటామా? రైతు ఈ విషయాన్ని ఆలోచించాడు. ఒక తలంతులు గలవాడు తనకున్న ఒక తలంతు ముఖ్యం కాదని ఎంచుకున్నాడండి. దేవుని పరిచయలో చిన్న పరిచయం కూడా అది అద్భుతమైన ఆశీర్వాదం. చిన్న పరిచయం కూడా దేవుని అద్భుతమైన ఆశీర్వాదం. దేవుని సేవలో మనం ఏం చేసినా ఆశీర్వాదమే అని బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే అతనికి ప్రభు పనివాడుగా దేవుడు నియమించాడు. మిమ్మల్ని నియమించింది ఎవరు చెప్పండి? ప్రభు మిమ్మల్ని పనివాడుగా నియమించాడు. దేవుని కొరకు తలంతును ఉపయోగించకపోతే మన జీవితాల్లో మనం ఏమి కూడా సాధించలేము. అన్లెస్ వి యూజ్ అవర్ టాలెంట్స్ టు గాడ్, there will be no use in our life, there is no use in our ministry. ఒక తలంతు రెండుగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆ పనివాడు దాన్ని ఏం చేస్తాడంటే భూమిలో పాత పెట్టాడు. బైబిల్ అంటే శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. సమయమందును అసమయందును దేవుని పనిని చెయ్యండి అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి దేవుని చేత ఎలా వాడబడాలి? మన దేవుని చేత ఎలా వాడబడాలంటే మొదటిగా మన మనస్సు ఆయన మనస్సుగా మారిపోవాలి. అవర్ హార్ట్ నీడ్స్ టు బికమ్ హిస్ హార్ట్. హెబ్రీ రాసిన పత్రిక 10:16. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. నిబంధన ఇదే, నా ధర్మ విధులు వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని. కాబట్టి మన మనసు క్రీస్తు మనసుగా మారిపోవాలి. దేవుని చేత మనం వాడబడాలంటే అవర్ మైండ్ నీడ్స్ టు బికమ్ క్రైస్ట్ మైండ్. క్రీస్తు మనసుగా మారిపోవాలి. క్రీస్తు మనసుగా మారిపోతే దేవుడు తన పరిచయంలో మనం వాడుకుంటాడండి. ఆయన మనస్సు ద్వారా మనం ఆలోచించాలి, ఆయనలాగా మనం ఆలోచించాలి. అందుకే ఆరోగ్యమూర్తి గారు మంచి పాటలు పాడేవారండి. అందులో పాడిన పాట,
ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఆ నవజీవన రాగమాలిక. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసుతోనే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసులాగే ఆనందించాలని, ఇదే నా కోరిక. చూడండి, మన మనసు యేసుక్రీస్తు మనసుగా మారిపోవాలి. అవర్ మైండ్ నీడ్స్ టు బికమ్ జీసస్ మైండ్ ఇన్ ద మినిస్ట్రీ. యేసుక్రీస్తు మనసుగా మారిపోవాలండి. దేవుడు మన మనస్సును, మన ఆలోచనలను ఆయన మార్చేవాడుగా ఉంటున్నాడు. ఇతరులను ఆస్వాదించడానికి మన మనస్సును దేవుని కోసం వాడుకోవాలి. దేవుడు దేవుని కొరకు ఆరాటపడేవారు కొరకు, దేవుని కోసము ఆలోచించేవారు కొరకు మనం ఏం చేయాలంటే మన మనసు వెతకాలి. మన మనసు వెతకాలి. వేర్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్? దేవుని కోసం మనుషులు ఎక్కడున్నారు? మన మనసు ఏం చేయాలి చెప్పండి? డబ్బుల కోసం వెతకడం కాదండి. డబ్బులు ఎవరిస్తారని వెతకడం కాదు. ఈ దినాలు చాలామంది ఎవరు ఏమిస్తారని ఎదుగుతూ ఉంటారు. మన మనసు క్రీస్తులాగా ఆత్మల కోసం వెతకాలి. లుకింగ్ ఫార్ ద సోల్స్. ఆత్మ కోసం వెతకాలి, ఆత్మల కోసం వెతకాలి, నశించిపోతున్న ఆత్మల కోసం వెతకాలి. డబ్బులు ఎవరిస్తున్నారు కాదండి, డబ్బులు కాదండి ఇంపార్టెంట్. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేవుడు డబ్బులు ఇస్తాడు. మనకి ఎంత అవసరమో అంత ఇస్తాడు. మనకి ఎంత కావాలో అంత ఇస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడి. మనం యేసుక్రీస్తు మనసు కలిగి మనం ఆలోచించాలి. వీ నీడ్ టు థింక్ లైక్ జీసస్. రెండోది, ఆయన కళ్ళ ద్వారా చూడాలి. మన కళ్ళు ఆయన కళ్ళుగా మారిపోవాలండి. అవర్ ఐ నీడ్స్ టు బికమ్ హిస్ ఐస్. మన నేత్రాలు ఆయన నేత్రాలుగా మారిపోవాలి. 141వ సంకీర్తన 8వ చరణంలో ఈ అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం. 141వ సంకీర్తన 8వ చరణము దయతో చదవండి. 141వ సంకీర్తన 141:8. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తొట్టు చూచుచున్నవి, నీ శరణు చొచ్చి నా కనులు నీ తొట్టు చూచుచున్నవి. నా ప్రాణము కాబట్టి నా కళ్ళు నీ తొట్టు చూచుచున్నవి. మన కళ్ళ ద్వారా మనము ఆయనను చూడాలి. ఆయన కళ్ళ ద్వారా ఈ లోకాన్ని చూడాలి. ఆయన కళ్ళ ద్వారా ఈ లోకాన్ని మనము చూడాలి. దేవుని పరిచయం మనము చేయాలంటే, మనం వాడబడాలంటే ఆయన మనసుతో చూడాలి, ఆయన కళ్ళతో మనం చూడాలి. ఆయన కళ్ళతో మనం చూడకుండా మన కళ్ళు ఆయన కళ్ళుగా మారిపోవాలండి. అప్పుడు మాత్రమే మనం పరిచయం చేయగలము. సాతాను మన దృష్టిని మలచడానికి వాడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. వాడు శారీరకపరమైన కోరికలు తీసుకొని వస్తాడు. నేత్రాశ, శరీరాశ, జీవపొడ్డమ్మము, వీటన్నిటిని వాడు మన ముందు తీసుకొని వస్తాడు. పాపాత్మకమైన ఆనందకరమైన పరిస్థితులు మన ముందు తీసుకొని వస్తాడు. ఇది చేస్తే నీకు బాగుంటుంది, ఇది చూడు, ఇలా చెయ్యి, ఇలా బాగుంది, ఈ పద్ధతి బాగుంది, ఈ సిద్ధాంతం బాగుంది, ఈ సిద్ధాంతం చేస్తే నీ సంఘం అభివృద్ధి చెందుతుంది. అయితే అర్థం చేసుకుందాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మనము వాక్యాన్ని ఉన్నట్లుగా మాట్లాడితే మీ సంఘము బహు కొద్ది మందే ఉంటారండి. మీ చర్చ్ విల్ బి వెరీ స్మాల్. If you teach the sound doctrine, the church will be very small. If you teach stories, your church will be very big. అయితే మనము ఈ లోకాన్ని క్రీస్తు నేత్రాలతో చూడాలి, కానీ మానవ నేత్రాలతో మాత్రము సాతాను ప్రభుతో అంటాడు, ఇది చూడంటాడు, ఈ లోకాన్ని చూడంటాడు.
ఆ పర్వత శిఖరమే తీసుకొచ్చి సాతాను అంటాడు, ఈ లోకాన్ని చూడు, ఈ లోకాన్ని అంతా కూడా నీకు నీ పాదాల దగ్గర పెడతానంటాడు. Satan wants to disturb you. Satan wants to disturb you. He will show you everything, whatever you want. వాడు కావలసినవన్నీ చూపిస్తాడండి. కానీ వాటి ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందలేం. ప్రభు మన కళ్ళ ద్వారా చూడాలనుకుంటున్నాడు. God want to see this world with your eyes. ఇతరులను బాధలు చూడాలనుకుంటున్నాడు, ఇతర కష్టాలను చూడాలనుకున్నాడు, ఇతర ఇబ్బందులను చూడాలనుకుంటున్నాడు, ఇతరుల యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి విధ పరిస్థితిని చూడాలనుకుంటున్నాడు. ఇది మన నేత్రాల ద్వారా. నేను ఆకలి గుంటిని, మీరు నాకు ఆహారము పెట్టారు. నేను పరదేశినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చారు. నేను చెరసాలో ఉంటిని, మీరు నన్ను పరామర్శించారు. ఎవరికి ప్రభు అంటే అల్పులైన ఈయన సహోదరులు మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేశారు. వాట్ గాడ్ వాంట్ టు సీ దిస్ వరల్డ్ విత్ యువర్ ఐస్. మీ నేత్రాలతో దేవుడు లోకాన్ని చూడాలనుకుంటున్నాడండి. తర్వాత ఆయన చెవుల ద్వారా మనం వినాలి. అవర్ ఐస్ నీడ్స్ టు బికమ్ జీసస్ ఐస్. మన చెవులు ఎవరి చెవులుగా మారిపోవాలి చెప్పండి? ఆయన చెవులుగా మారిపోవాలి. ఆయన వాక్యము చేత నింపబడిన చెవులుగా మారిపోవాలండి. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే చెవులుగా మన చెవులు మారిపోవాలండి. ఈ లోకంలో మనం చూసేవన్నీ కూడా ఈ యొక్క లోకానుసారమైన విలువను తెలియపరిచేవిగా ఉంటున్నాయి. అశ్లీల భాష మనం చూస్తున్నాం, అటువలే అక్రమ సంబంధాలతో కూడిన పరిస్థితి మనం చూస్తున్నాం. హింస, వీటినన్నిటిని కూడా మనం చలనచిత్రాల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా మనం వింటున్నామండి. అయితే మన నిరంతరము దేవుని చేత నింపబడాలంటే దేవుని వాక్యం చేత మనం నింపబడాలి. God wants to be in our life through our ears. ఆయన చెవుల ద్వారా మనం వినాలి. our ears needs to become Jesus ears. అటువలే మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 22:14 యెషయా 22:14 మన చెవులు ఆయన చెవులుగా మారిపోవాలి. యెషయా 22:14 కాగా ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు దేవుడు మనకి వినబడాలి. అవర్ ఇయర్స్ నీడ్స్ టు బికమ్ గాడ్. చదవండి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట మనం వినాలి. చూడండి, పేదవారి ఆకలి కేకలు మనం వినాలి, కష్టాల్లో ఉన్న వారి యొక్క బాధలు మనం వినాలి, ఇబ్బందులు ఉన్న వారి యొక్క కష్ట బాధలు మనం వినాలి. మన దగ్గరికి ఎవరైనా అక్కడితో వచ్చినప్పుడు వారి బాధను వినటానికి మన సమయాన్ని కేటాయించాలి, వినాలి. బికాస్ గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు హియర్. అడుగుడి మీకు అడుగుడి అంటే మనం అడుగుతున్నాం, మనం అడిగినప్పుడు ఆయన వింటున్నాడు. అటువలే మన యొక్క చెవులు కూడా కష్టాల్లో బాధలు ఉన్న వారి యొక్క మొరను వినే చెవులుగా మన చెవులు ఉండాలండి. ఎప్పుడైతే మనం అలాగా మన చెవులు మార్పు చెందుతాయో దేవుడు కొరకు మనం వాడుకుంటాడండి, అద్భుతంగా వాడుకుంటాడు. తర్వాత మనం చూసినప్పుడు మన గొంతు ఆయన గొంతుగా మారిపోవాలండి. మన గొంతు ఆయన గొంతుగా మారిపోవాలి. అవర్ మౌత్ నీడ్స్ టు బికమ్ హిస్ మౌత్. మనము ఆయన స్వరాన్ని పలికేవారుగా మన గొంతు మారిపోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి ఈ సమయంలో మనము ఆయన కొరకు జీవిద్దాం, ఆయన కొరకు మనం బ్రతుకుదాం. మన గొంతు ఆయన స్వరంగా మారిపోవాలి. మత్తయి సువార్త 10:20 మత్తయి సువార్త 10:20 మత్తయి సువార్త 10:20 దేవుని సేవకులుగా మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నవాడు. కాబట్టి మన గొంతు ఆయన స్వరముగా మారిపోవాలి. ఆయనే మాట్లాడాలి, మనం కాదండి. మన మానవ సంబంధమైన ఉద్దేశాలతో మాట్లాడకూడదు, ఆయనే మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు ఆయన మాటలుగా ఉండాలి, మన మాటలు కాదు.
ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనం వాడుకోవాలంటే మన మాటలు ఆయన మాటలుగా ఉండాలి. దేవుడు తన సేవకులైన మన ద్వారా దేవుడు తన ప్రజల యొక్క అవసరం తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన సాక్షులుగా జీవించడానికి దేవుడు మనం వాడుకుంటున్నాడు. ఐదోది మన చేతులు ఆయన చేతులుగా మారిపోవాలి. మన చేతులు ఆయన చేతులుగా మారిపోవాలండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం దయతో చదవండి. మన చేతులు ఆయన చేతులుగా తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నేనే చెప్పుటలేదు, నా తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడంటే చెయ్యుడి అనగా మన చేతులు దేవుని చేతులుగా మారిపోవాలి. క్రియలు చేసే చేతులుగా మారిపోవాలి. మంచి చేసే చేతులుగా మారిపోవాలి. ఆదుకునే చేతులుగా మారిపోవాలి. కష్టంలో ఉన్న వారిని ఆదుకునే చేతులుగా మారిపోవాలండి. యజమానుడు వాడుకునే పాత్ర అంటే అది. ఆయన కొరకు మనం వాడబడాలి. మన చేతులు ఆయన కొరకు వాడబడటానికి మనం ఉపయోగిస్తే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దుర్నీతి విషయంలో కాదు ఈ చేతులు ఉపయోగించవలసింది. క్రీస్తు పని కొరకు ఈ చేతులు మనం ఏం చేయాలి చెప్పండి? ఉపయోగించాలి. అటువలే మన పాదాలు ఆయన పాదాలుగా మారిపోవాలి. దేవుడు మనం వాడుకోవాలంటే ఇదండి. మోకరించేసి ప్రార్థన చేస్తేగా దేవుడు వాడుకోడు. మన పాదాలు ఆయన పాదాలుగా మారిపోవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము. మన పాదాలు ఆయన పాదాలుగా మారిపోవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడీకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడే ఉన్నాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడే. కాబట్టి మన పాదాలు ఆయన పాదాలుగా మారిపోవాలి. దేవుడు మనం వాడుకోవాలంటే మన పాదాలు ఆయన పాదాలుగా మారిపోవాలి. ఆయన పాదాలు ఎటు వెళ్ళాయి చెప్పండి? ఆకలితో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాయి, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళాయి, పాపములో మగ్గిపోతున్న వారి దగ్గరికి వెళ్ళాయి, నిరాశతో నిస్పృహతో జీవితం నాకెందుకు జీవితం అనుకున్న వారి దగ్గర ఆయన పాదాలు నడుచుకుంటూ ఆయన ఇప్పుడు డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళలేదండి. డబ్బు ఇచ్చే వారి దగ్గరికి అసలు వెళ్ళలేదు. మన పాదాలు ఎటు వెళ్తున్నాయి ఈరోజు? ఎటు పరిగెడుతున్నాయి మన పాదాలు? కాబట్టి మన పాదాలు ఆయన పాదాలు, నశించిపోతున్న ప్రజల కొరకు వేగిరిపడే పాదాలుగా మన పాదాలు ఉండాలి. మన పాదాలకు ఆయన కావాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది. మన పాదాలు ఆయనకి అప్పగించాలి. అప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంటే మార్గాన్ని నిర్దేశిస్తాడు. తర్వాత మన హృదయము ఆయన హృదయంగా మారిపోవాలండి. మన మనస్సు మారాలి. తర్వాత మన చెవులు మన యొక్క కళ్ళు మారాలి. ఆయన కళ్ళుగా మారిపోవాలి. తర్వాత మన చెవులు ఆయన చెవులుగా మారిపోవాలి. మన స్వరము ఆయన స్వరంగా మారిపోవాలి. మన చేతులు ఆయన చేతులుగా మారిపోవాలి. మన పాదాలు ఆయన పాదాలుగా మారిపోవాలి. చివరగా మన హృదయము ఆయన హృదయంగా మారిపోవాలి, మార్చబడాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మన హృదయం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆయన ప్రేమ ద్వారా మనం ప్రేమించాలి.
ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము. ఏలనగా ప్రేమ దేవుని మూలముగా. కాబట్టి 7వది, క్రీస్తు ప్రేమ మన హృదయముతో నింపబడి ఆ ప్రేమతో లోకాన్ని మనం చూడాలి. కాబట్టి మనం అందరినీ ప్రేమించాలండి. కాబట్టి ప్రేమ అనేది మన యొక్క జీవితానికి అత్యవసరమైన అవసరత. ప్రతి వ్యక్తికి ప్రేమ కావాలి. ప్రతి వ్యక్తి ప్రేమకు బద్ధుడుగా ఉన్నాడు. ప్రేమ అనేది ఈ ప్రపంచంలో అతి విలువైన, అతి శ్రేష్టమైనది. కాబట్టి దేవుని ప్రేమ ద్వారా ఈ లోకాన్ని మనం ఏం చేయాలండి? చూడాలి. దేవుని ప్రేమ ద్వారా లోకాన్ని మనము చూడాలి. అలాంటి ప్రేమతో మనం ప్రభువుని జీవించాలి. అప్పుడు దేవుడు మనలను యజమానుడు వాడుకునే ఘనతకైన పాత్రగా దేవుడు మనం వాడుకుంటాడండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు తండ్రి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగాను, ఘనతకైన పాత్రగాను మేము ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా మీరు మమ్మల్ని వాడుకుంటారో అనే మాటల ద్వారా ప్రభువా ఇంతవరకు మీ వాక్యాన్ని వినే కృప మాకు అనుగ్రహించారు తండ్రి. యేసయ్యా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. దయతో నాయన మమ్మల్ని వాడుకోండి తండ్రి. మీ యొక్క తండ్రి మనస్సుతో మేము ఈ లోకాన్ని చూడటానికి, మీ యొక్క కళ్ళతో ఈ లోకాన్ని చూడటానికి, మీ చెవులతో ఈ లోకం యొక్క స్వరాన్ని మేము వినటానికి, అంగలాడుస్తున్న వారి యొక్క ఏడుపులను మేము వినటానికి, రోధిస్తున్న వారి బ్రతుకుల్లో శాంతితో వారి జీవితాన్ని నింపటానికి, అటువలే ప్రభువా ఆకలితోనూ, అలమటతోనూ, వ్యాధితోనూ, బాధలతోనూ కృంగిపోతున్న వారి మొరను వినటానికి మా చెవులు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. అటువలే ప్రభువా మా చేతులు మీ చేతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం నైనా. అడుగు ప్రతి వానికి ఇచ్చే చేతులుగా మా చేతులు మార్చండి. మీ సువార్త ప్రకటించే చేతులుగా నైనా తండ్రి, నా నిరీక్షణ కోల్పోతున్న వారికి ఆదరించే చేతులుగా నైనా, సహాయం చేసే చేతులుగా మా చేతులు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయనా. తండ్రి, ఏదో ఎల్లప్పుడూ మేము తీసుకోవడం మాత్రమే కాదు ప్రభువా, మేము అనేక మందికి ఇచ్చేవారుగా మా చేతులు మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయనా. అటువల్ల మా పాదాలు మీ పాదాలుగా మార్చేయండి. మీ తొట్టు అనేక మందిని ఆకర్షించబడే పాదాలుగా మా పాదాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. నశించిపోతున్న ప్రజలను వెతికే పాదాలుగా మా పాదాలు మార్చేయండి. ఏ గ్రామాల్లో, ఏ ప్రాంతాల్లో నేను ప్రజలు నశించిపోతున్నారో, ఏ స్థలాల్లో ప్రజలు నశించిపోతున్నారో ఆ స్థలాల్లో మీ సువార్త ప్రకటించే సంఘాలు స్థాపించడానికి మా పాదాలు అటువంటి ప్రదేశాలు వెళ్ళటానికి ప్రభువా మా పాదాలు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటువలనైనా లోకాన్ని తన క్రీస్తు ప్రేమ చేత అటువంటి హృదయం కలిగి లోకాన్ని చూచే హృదయం కలిగిన మనస్సుగా మా హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్యా, మీ వాక్యాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు తండ్రి మీ వాక్యం ద్వారా మీ సేవకులైన మా అందరితో మీరు మాట్లాడారు. అల్పునైనా నా ద్వారా తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి మీ వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ అట్టి కృపతో నాయన నేను మేమందరూ కూడా నింపబడి నాయన మీ కృపలో దాన్ని వాడబడే పాత్రగా, అర్హమైన పాత్రగా, ఘనతకైన పాత్రగా దాన్ని మీ కొరకు జీవించి అనేక వందలాది లక్షలాది మంది ప్రజలను మీ కొరకు సంపాదించి శిష్యులుగా చేసి మీ పరలోక రాజ్యంలో వారసులుగా నిలబెట్టే కృపా భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అటువల ఆ దినమునైనా మీ ఎదుట నిలబడినప్పుడు తండ్రి, బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అని మీ చేత ఆ గొప్ప మెప్పును ప్రభువా అపోస్తుల ఎదుటను నైనా ఈ యొక్క భూమి నైనా ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న పరిశుద్ధులందరూ ఎదుటను మీ చేత కౌగిలించబడి, మీ చేత ముద్దు పెట్టబడి నాయనా దాన్ని మీ రాజ్యంలో వారసులుగా చేయబడే దినము కోసం నాయన ఎదురు చూస్తున్నాం తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపై అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సువార్తవాణి
హృదయ